మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్లె బాలుడని మా బాలగిరి రెడ్డి అని బాకీ ఉన్నాడు మీ మూడు అనేసి వచ్చి పొద్దున వచ్చి కూర్చున్నాడు సార్. 5 గంటల వరకు 5:30 వరకు పోలే సార్ ఇంటికి. మా వదిన వచ్చేసి మా అన్నకు ఫోన్ చేసింది, ఇట్లా వచ్చి కూర్చున్నాడు ఏడుండావు అని. నేను తోటకాడ ఉన్నా అన్నాడు సార్. 2:30 చేసినాడు సార్. తోటకాడనే ఉండా అన్నాడు. ఆ ఇప్ప పోయినాడా పోలేదా అని కూడా అడిగినాడు సార్. పోలేదంటే ఆయన ఇట్లా చేసినాడు, ఇంకా నువ్వు వచ్చే నిన్ను ఏదో చేర్చాము, నిన్ను అవమానం పరుచాము, నిన్ను ఈడ్చాము నడిది లేకనేసి ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు సార్. పోలే అసలు 2-3 సార్లు తిరుగుతానే ఉన్నాడు. ఫోటో కూడా తీసిన సార్. అయిపో పోకుండా ఉంటే 4:22 ఫోటో తీసిన నా సెల్లులోనే నేనే తీసిన. పోలేదంట అంటే ఈమె పోయింది మా అన్నెత్తికి. మళ్ళా మేము పోయినాం, చిక్కలేదంట అంటే అదెంత తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చిన వాడికి ఎక్కడే గాని లేడు అసలు. వీళ్ళకి చిక్కనే కూడదనే రకాన సావాలా సత్యదానికే అవమానం చేసినాడు సార్. వాడు సావాలనే అవమానం పరిచినారు మా అన్నను. లెటర్ రాసినాడు మా అన్న. ఇంకొక వాడు పద్దన వచ్చినాడు వాడు పోలే. ఏది పేపర్ 4:30 మా అన్న కనిపించలేదని అందరు ఫోన్లు చేస్తా అంటే చెప్పింటే మేము ఇంటికాడ ఉన్నాం. మా వదిన మేము ఇంటికాడ ఉన్నాం. ఈమె కూడా మా అన్నని ఎత్తుకేకే పోయింది. మా పెద్ద వదిన నేను మా పిల్లలు ఇద్దరు ఇంటికాడే ఉన్నాము. ఇట్లా కనిపించలేదంటే మాకు కాంచాలం ఎగిరింది సార్. కనిపించకుండా ఉండాలా పోలీసు వాళ్ళకి చెప్పి బక్కలు ఇరగదని ఇచ్చాము. అంత సులకంగా పోనిచ్చామా అన్నారు సార్. చూడండి సార్, ఇది లెటర్ మా అన్న రాసినాడు. నా సాగు కారణము వాళ్ళే పేర్లు నారేపల్లె బాలగంగి రెడ్డి, ఓగుల్ రెడ్డి, వీళ్ళే కారణం అని మా అన్న రాసి పెట్టాడు. వాళ్ళిద్దరే మా అన్న సాగుకు కారణం వాళ్ళిద్దరే. సాగుకు వాళ్ళే కారణం ఇద్దరు.